మత్తయి సువార్త 46:46 వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా వేసిన ఆ మాటలు నా దేవా నన్నెందుకు చేయించుకుని అర్థం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అని రోమన్ కాథలిక్ చర్చ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో వచ్చేది ఈ అనిల్ ఆనిల్ శ్రీలంకకు ఈ అనిల్ పిల్లలు శివ చాలా 10 మంది నాతో పాటు వెంబడించుకొని తీసుకుని పోయారు. ఉన్నటువంటి మాట ఏంటంటే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో శక్తి లేకుండా అది వెళ్ళి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరి ఆత్మ మీద, శరీరం మీద, ప్రాణం మీద అధికారం చేసి సాతాను బిడ్డ మీద, కీర్తన పైన, కుటుంబం పైన. ఇది కానీ ఈ ఆత్మ నశించుకోవడం నిమిత్తము ఆయన వీరి కొరకై ఆత్మను విడిచాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. ఇది భావము. ప్రభుకు మహిమ కలిగినట్లుగా దేవుని ఆత్మకు లోబడు, ఆత్మ నాలుగు. అమ్మా మీ కుటుంబాన్ని చెప్తున్నా, దేవుని ఆత్మకు లోబడాలి, ఆత్మ నాలుగు. అక్కడ నుండి ఇక్కడికి దేవుని మాటను బట్టి వస్తువులు, అది మీరు గమనించాలి. దూరం నుండి వస్తువులు మనం దగ్గర ఎందుకు వస్తున్నాం ప్రశ్న వేసుకోవాలి, ఆత్మీయంగా చేసుకోవాలి, మంచితనం చేసుకోవాలి. కాబట్టి మాత్రము ఆరవద్దు. ఓకే, దేవుని ఆత్మ మీలో ఉంది కనుక ఆయన కార్యం చేస్తాడు. ప్రభువును దీవించింది కాక చిన్న ప్రార్థన చేస్తుందమ్మా. మంచి మనసుతో నడిపించేయాలి, మాట్లాడేటువంటి కృపతో స్వస్థపడి గణపతితో తండ్రి చిన్న ప్రాణం పట్టాలి. అయ్యా నా ప్రార్థన మార్చండియ్యా, దేనికంటే నడిపించయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా. తండ్రి స్తోత్రం నా తండ్రి. అయ్యో ఎంతో బాధన వేరే నీ భర్తను అయ్యా తండ్రి స్తోత్రం. నా కొడుకు ఒక సాక్షిగా నిలబడిన తండ్రి. అయ్యా నాలో మాటలు తండ్రి. అయ్యా బయలు వాటిని నడిపి చదివినట్టున్నారు తండ్రి. అయ్యా తండ్రి స్తోత్రం తండ్రి. ఎక్కడి వందల స్థితి స్తోత్రం తండ్రి. అయ్యా చిన్న ప్రార్థన తండ్రి. నా బయట వేసినాను అడిగి వేసుకొని కొనుక్కోకున్నాను తండ్రి. మంచి ప్రార్థన చేసుకుంటాను. చదువుతున్నాను. దేవుడి ఆత్మ దేవుడికి